నెహెమయా 1:5 ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని నెహెమయా తన ప్రార్థనలో దేవునిని గూర్చి వర్ణిస్తా ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు భయంకరుడైనటువంటి గొప్ప దేవుడు. అలాంటి భీకరుడైనటువంటి వాడు అయినప్పటికీ ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో కటాక్షం ఉన్నది. ఆయన ప్రేమ కటాక్షం ఎక్కడ ఉంటుంది అంటే ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని ఆయన ఎరుగును. పాత నిబంధనలో సౌలుకు దేవుడు నిబంధన చేశాడు, కానీ సౌలు దేవుని సేవకుని అయినటువంటి సమూయేలు కోసం ఎదురు చూడకుండా తన్ను తానే హెచ్చించుకొని ప్రవక్త అర్పించాల్సిన బలిని తానే అర్పించినాడు. అవివేకపు పని నువ్వు చేశావు అని దేవుడు అంటాడు. అక్కడ స్వీయముతో, గర్వముతో, స్వనీతితో ముందుకు సేవకుని కొరకు ఎదురు చూడకుండా పరిగెత్తుట వలన దేవుడు నువ్వు అవివేకమైన పని చేశావు, కాబట్టి నేను నీతో చేసిన నిబంధనను నేను రద్దు చేస్తానంటాడు. కానీ దావీదు విషయంలో అయితే నీతో నేను చేసిన నిబంధనను తరతరములు నిలిచి ఉంటుంది. దేవునిని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొనడం విషయంలో దావీదు చూపించినటువంటి స్వభావము దేవునికి ఎంతో ఇష్టాన్ని పుట్టించింది. అయితే ఒక సమయంలో తాను దేవునికి అవిధేయుడైనప్పటికీ కూడా వెంటనే దేవుని యొక్క ఆత్మచేత ప్రవక్త గద్దించినప్పుడు తన యొక్క పరుపు కన్నీటి చేత కొట్టుకొని పోవునంతగా దేవుని పాదాలను తడిపి ప్రార్థించి మరలా దేవుని యొక్క నిబంధన తన జీవితంలో శాశ్వతముగా నిలిచియుండు కృపను పొందినాడు దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు వచ్చి ఆ నిబంధన అది శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేదిగా దేవుడు చేశాడు. కాబట్టి క్రొత్త నిబంధన దినములలో మనము కొన్నిసార్లు సంపూర్ణతతో వెంబడించకపోయినను, కొన్నిసార్లు ఆజ్ఞలకు అవిధేయత చూపినప్పటికీ యథార్థముగా ఆయన తట్టు తిరిగితే మరలా ఆయన రక్తము చేత కడిగి తన కటాక్షమును అనుగ్రహించి నిబంధనను స్థిరపరచువాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు. నువ్వు అత్యంత భీకరుండివి, కానీ కరుణా కటాక్షములు కలిగిన వాడు కనుక నాయనా దావీదు వలె నిత్య నిబంధనను స్వతంత్రించుకుని వారిగా మమ్మల్ని చేయండి. నీ హస్తమునకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ కృప నిమ్మని యేసు నామమును వేడుచున్నాను తండ్రి. ఆమేన్.